ఇక ఇదండి భాగవతం. ఏం భాగవతం అంటే వీళ్ళదేమో గల్లీల గల్లీల దోస్తి, ఢిల్లీలో కుస్తీ. అంత అధ్వానంగా ఏడ్చింది. ఈ రెండు జాతీయ పార్టీలను చెప్పుకోబడ్డ 60 ఏండ్లు 70 ఏండ్లు ఆ ఎక్స్పీరియన్స్ గల ఈ రెండు జాతీయ పార్టీలు చీకటి ఒప్పందాలతోటి నీచపు రాజకీయాలకు శ్రీకారం చుడతా ఉన్నాయి. ఇవాళ ఢిల్లీలోనేమో కొట్లాడతారు, గల్లీలోనేమో చీకటి ఒప్పందాలతోటి దోస్తాన్ చేస్తారు. ఈ వార్త చదివిన తర్వాత మీకు క్లియర్ విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తా. చెయ్యి మీద పువ్వు ప్రేమ. రేవంత్ సర్కార్ పై సైలెంట్ మూడ్ లో రాష్ట్ర బీజేపీ. ఒక్క ఏలేటి తప్ప నోరు మెదపని మిగతా నేతలు. రుణమాఫీపై ప్రధాని మోడీ సైతం విమర్శలు. తెలంగాణకు 2 మంత్రులు ఉన్నా మోడీ విమర్శలకు నోచుకొని ప్రచారం. జాతీయ అంశాలపై అనర్గళంగా మాట్లాడే నేతలు. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యపై నోరెత్తని నేతలు. ఏకంగా రేవంత్ సర్కార్ కు రఘునందన్ ఫుల్ సపోర్ట్. రాష్ట్ర చరిత్రలో గతానికి భిన్నంగా పెరిగిన బలం. అయినా ప్రజల సమస్యలపై పోరాటానికి వెనుకడుగు. ప్రభుత్వాన్ని టచ్ చేయకపోవడంలో ఆంతర్యం ఏమిటి? తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాని అంతటి స్థాయి వ్యక్తి తీవ్ర ఆరోపణలు చేశారు. రైతు రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేసిందని రేవంత్ సర్కార్ను విమర్శించారు. కానీ రాష్ట్రంలోని బీజేపీ నేతలు మాత్రం సైలెంట్ గా ఉంటున్నారు. రుణమాఫీపై ఒక్క పోరాటం ఉండదు, ఒక విమర్శ ఉండదు. వివాదాస్పద అంశాలపై కూడా అద్భుతమైన వాగ్దాటి ప్రదర్శించే రాష్ట్ర బీజేపీ నేతలకు రైతాంగం గోస వినబడడం లేదా, కనబడడం లేదా అన్న సందేహాలు కలుగుతా ఉన్నాయి. రేవంత్ ప్రభుత్వంపై ఈగ వాలకుండా చేస్తా ఉన్నారు అన్న డౌట్స్ కూడా వస్తా ఉన్నాయి. ఇవాళ ధర్మపురి అరవింద్, బండి సంజయ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, 8 మంది, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, 8 మంది ఎంపీలను గెలిపించారు, 8 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు. ఇవాళ నేను తెలంగాణ ఈ రెండు జాతీయ పార్టీలను అడగట్లేదు. నేను ఇలా తెలంగాణ ప్రజలను అడుగుతా ఉన్నా. తెలంగాణ ప్రజలు ఈ దద్దమ్మ పార్టీలకు ఓట్లేసిరు. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. గతంలో నేను ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయడం లేదు, కానీ ఉన్న వాస్తవాలను మీ ముందుకు తీసుకొస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడింది ఎవరు? ఈ రాష్ట్రం కోసం సుదీర్ఘ పోరాటం చేసింది ఎవరు? ఈ రాష్ట్రాన్ని సిద్ధింపజేసింది ఎవరు? ఈ రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాటు పాలించింది ఎవరు? 10 ఏళ్ల పాలనలో అడుగడుగు తప్పులు వెతికిన ఈ రెండు జాతీయ పార్టీలు ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ పార్టీ ఎందుకు తప్పులు వెతకడం లేదు? ఎందుకు ఎండగట్టడం లేదు? ఇవాళ నేనే హిందుత్వవాదిని అని చెప్పుకునే బండి సంజయ్ ఇవాళ రేవంత్ సర్కార్ని ఎందుకు ఎండగట్టడం లేదు? ఎందుకు క్వశ్చన్ చేయడం లేదు? ఇవాళ మూసీ బాధితులు కానీ, హైడ్రా బాధితులు కానీ నడి రోడ్డు మీదకి వచ్చి హైదరాబాద్ పట్టణ నడి బొడ్డున మీద గొడ ఏడుస్తూ ఉంటే ఎందుకు వాళ్ళు వచ్చి పరామర్శించడం లేదు? ఎందుకు వాళ్ళు వచ్చి వాళ్ళ బాధలు వినడం లేదు? ఎందుకు ఈ రాష్ట్ర సర్కార్ని వాళ్ళు అడగడం లేదు? ఇలా నేను బీజేపీని అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అడుగుతా ఉన్నా, ఇలా ఓట్లేసిన తెలంగాణ ప్రజలను అడుగుతా ఉన్నా. మీరే కదా ఈ రెండు జాతీయ పార్టీ దద్దమ్మ పార్టీలకు ఓట్లేసింది. ఇవాళ 8 మంది ఎంపీలను గెలిపిస్తే, 8 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే ఏది వాళ్ళ ఉద్యమాలు ఏవి? వాళ్ళ పోరాటాలు ఏవి? ప్రజల తరపున ఏ విషయంలో వాళ్ళు నిలబడ్డారు ప్రజలకు అండగా? ఇవాళ ఈ రాష్ట్రానికి అమ్మలాగా నాన్నలాగా ఆదుకునే ఈ హైదరాబాద్ నడి ఒడ్డున తెలంగాణ తల్లి గోసపడతా ఉంది. తెలంగాణ తల్లి ఏడుస్తా ఉన్నది. ఇలా తెలంగాణ తల్లి బిడ్డలు ఏడుస్తా ఉంటే ఎందుకు వాళ్ళకి అండగా నిలబడడం లేదు? 8 మంది ఎంపీలను గెలిపించడం కదా, నిలబడడం లేదు సరిగదా? కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్న ప్రతిసారి ఈ బీజేపీ ఎంపీలు వాళ్ళకు సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఏకంగా స్వయాన ఈ దేశ ప్రధాని ఈ కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తి పోస్తా ఉంటే కనీసం ఇక్కడ 2 కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నా కూడా కనీసం స్పందించడం లేదు. కనీసం వాళ్ళ నాయకుడు, వాళ్ళ ప్రధానమంత్రి చేసిన విమర్శల మీద కూడా కనీసం ప్రచారం కాదు కదా, స్పందించలేదు. ఇలా ఉన్నది వీళ్ళ చీకటి ఒప్పందాలు. ఇది కాదా ఒప్పందాలు? ఇలా ఎవరు పార్టీలో విలీనం అవుతున్నారు? ఎవరు ప్రజల కోసం కొట్లాడుతూ ఉన్నారు? ఎవరు ప్రజల పద్దెన నిలబడ్డారు ఉన్నారు? ఎవరు ప్రజల కోసం నిలబడి కొట్లాడి కాంగ్రెస్ సర్కార్ని ఎదిరిస్తూ ఉన్నారు? ఇలా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుంది అని ప్రచారం చేసినారు కదా.
ఇలా ఎందుకు బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు సపోర్ట్ చేస్తా ఉన్నది? వాళ్ళు తీసుకునే నిర్ణయాలను ఎందుకు ఎండగట్టడం లేదు? ఎందుకు ప్రజల తరఫున పోరాటాలు చేయడం లేదు? ఇలా ప్రజలు సమాధానం చెప్పాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కాదు సమాధానం చెప్పాలి. ప్రజలే సమాధానం చెప్పుకోవాలి. ప్రజలే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఓటేసినారు. మీరు ఓట్లు వేసిన ఎంపీలు కనీసం అడగడం లేదు, ప్రశ్నించడం లేదు. స్వయాన అసెంబ్లీలో కూడా కనీసం కాంగ్రెస్ పార్టీని ఏలెత్తి చూపిన పాపన ఏ ఒక్క ఎమ్మెల్యే లేడు. ఒక్క ఏలేటి మహేశ్వర్ రెడ్డి తప్ప. ఆయన వెంకటరమణారెడ్డి నేను తురుము అని గప్పాలు కొట్టుకునే ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక ప్రస్తుత ముఖ్యమంత్రి మీద పోటీ చేసి గెలిచినా అని గప్పాలు కొట్టుకొని రొమ్ము గుచ్చుకునే వెంకటరమణారెడ్డి కూడా కనీసం స్పందించడం లేదు. ఈయన పేరేం పేరు? గోషామాల ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఇవాళ స్పందించడం లేదు. కేసీఆర్ ప్రభుత్వంలో అంటే రోడ్ ఎక్కేది, అంటే ఏంది చార్మినార్ పోయేది, అంటే చార్మినార్ పోయేది. భాగ్యలక్ష్మి టెంపుల్కి అండగా రాజకీయాలు చేసేది. యాదగిరి గుట్ట అండ వీళ్ళకి, భాగ్యలక్ష్మి టెంపుల్ అండ. ఆడికి పోవాలి, ఆడ లక్ష్మీ నరసింహస్వామి, ఈడ భాగ్యలక్ష్మి టెంపుల్ మీద రాజకీయాలు చేయాలి. దుమ్మెత్తిపోయాలి. కేసీఆర్ అవినీతి చేసిండు. ఏదిరా అవినీతి అంటే చెప్పేది లేదు, చూసేది లేదు. మళ్ళా చూస్తే 10 ఏళ్లుగా వాళ్ళే అధికారంలో ఉన్నారు. ఇప్పుడు కూడా వాళ్ళే అధికారంలో ఉన్నారు. వాళ్ళ అరాచకాలు ఏవి, వాళ్ళ అన్యాయం ఏది బయట పెట్టండి రా అంటే బయట పెట్టింది లేదు. కానీ రోజు ప్రెస్ మీట్లు పెట్టాలి, దుమ్మెత్తిపోయాలి. ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ మీద ఎందుకు దుమ్మెత్తిపోవట్లేదు? ఎందుకు అడగట్లేదు? ఎందుకు ప్రశ్నించడం లేదు? మీకు తెలంగాణ తెలంగాణ బిడ్డలు మీకు ఓట్లేయలేదా? మిమ్మల్ని గెలిపియలేదా? వాళ్ళు ఓట్లేస్తే కేంద్ర మంత్రి పదవులు తెచ్చుకుంటారు, మంచిగా అనుభవిస్తారు, ఐశ్వర్యాలతోటి అనుభవిస్తారు. విమానాలు, ఫ్లైట్లు, పెద్ద పెద్ద కార్లు, ఏసీలు, కాన్వాయ్లు. ఇలా ఈ బిడ్డలు పెట్టిన భిక్షలే కదా మీకు అవి. బండి సంజయ్ ఆఫ్టర్ ఆల్ కార్పొరేటర్ గా ఉండే నువ్వు ఇలా కేంద్ర మంత్రి పదవిగా ఎదిగినవంటే ఈ తెలంగాణ బిడ్డలు పెట్టిన భిక్ష కాదా? ఆ కరీంనగర్ బిడ్డ పెట్టిన భిక్ష కాదా? ఇవాళ ఎందుకు ఆ కరీంనగర్ బిడ్డల తరఫున నువ్వు పోరాడడం లేదు? ఎందుకు ఈ తెలంగాణ బిడ్డల తరఫున నువ్వు పోరాడడం లేదు? ఎందుకు ఈ కాంగ్రెస్ పార్టీకి నువ్వు ఎండగట్టడం లేదు? ఎందుకు ప్రశ్నించడం లేదు? చీకటి ఒప్పందాలా ఎంతసేపు చేస్తారు ఈ దోస్తాను? ఢిల్లీలో కుస్తీ చేస్తారు, గల్లీలో తెలంగాణలో దోస్తాను చేస్తారు. ఇంత నీచపు రాజకీయాలా ఈ రెండు జాతీయ పార్టీలు? ఇంత అధ్వానంగా, ఇంత దొంగతాడు రాజకీయాలా? సిగ్గుపడతా ఉన్నారు ఇవాళ తెలంగాణ ప్రజలు మీకు ఓట్లు వేసినందుకు. తల దించుకుంటా ఉన్నారు తెలంగాణ ప్రజలు ఇవాళ ఓట్లు వేసినందుకు మీకు. మేము ఓట్లేస్తే, మేము భిక్ష పెడితే మీరు పదవులు అనుభవిస్తూ ఉంటారు. ఇలా ఓట్లేసిన ప్రజలకు మాత్రం అండగా నిలబడడం లేదు. తెలంగాణ ప్రజలారా, వీళ్ళ అరాచకాలను మీరు గమనించకపోతే, మీరు చైతన్యం కాకపోతే, మీరు ఎదిరించకపోతే వీళ్ళ చీకటి ఒప్పందాలతోటి, చీకటి రాజకీయాలతోటి బలయ్యేది ఈ రాష్ట్రమే, ఈ రాష్ట్ర ప్రజలే. అది గమనించండి.